సో వనపర్తిలో జనరల్లో వచ్చేసి 29 ఉమెన్స్, జనరల్ ఉమెన్స్ 34, టోటల్ 63 పోస్టులు అనేటివి ఉన్నాయి. సో 63 పోస్టుల్లో ఉమెన్స్ కోట ఒక 21 వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ 63 వరకు తీసుకుందాం. కట్ ఆఫ్ అనేది 63 మనం అనుకుందాం. ఫస్ట్ దీనిలో ఫీమేల్స్ ఎంతమంది వచ్చారో ఒకసారి చూద్దాం. 1 2 3 4 5 6. సో 6 మెంబర్సే వచ్చారు. మ్యాక్సిమం ఒక 21లో మ్యాక్సిమం ఒక 15 అన్న వాళ్ళకు ఉండే అవకాశం ఉంది. 15 అయినా ఉంటాయి మేబీ, నాకు తెలిసి అయితే. సో మనం ఒక 15 వరకు తీసుకుందాం. 15 వరకు తీసుకున్నామంటే వీళ్ళు ఎంతమంది వచ్చారంటే 1 2 3 4 6 మెంబర్స్ వచ్చారు. సో 6 అంటే 7 8 9 10 11 12 13 14 15. సో 15 వరకు తీసుకుందాం మనం. ఇది బీసీ, ఓసీ ఉమెన్స్ 167.618. ఇది 15 మెంబర్స్ ఫీమేల్ ఉంటే మాత్రం ఉండే అవకాశం. ఒకవేళ 16 17 కేటాయించి 21లో 17 వస్తే సో నెక్స్ట్ ఉన్న వాళ్ళు ఎవరు అయితే ఉన్నారో వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడికి మనం 15 వరకు తీసుకున్నాం కాబట్టి 63లో ఇక్కడ వరకు తీసుకున్నాం కదా. సో 63లో ఇక్కడ 6 మెంబర్స్ ఉన్నారు, మిగతా 9 మెంబర్స్ ఇక్కడ రిమూవ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9. సో ఓసీ జనరల్ వచ్చేసి ఇది. ఓసీ జనరల్ కట్ ఆఫ్ 177.851. సో ఓసీ జనరల్. ఓకే, ఇది ఉమెన్స్, ఓసీ ఉమెన్స్. ఓకే, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఈడబ్ల్యూఎస్లో టోటల్ 12 పోస్టులు ఉన్నాయి. 8 జనరల్, 4 ఉన్నది. సో ఒక 4 పోస్టులు మాత్రం ఉమెన్స్ వచ్చేటట్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది చూద్దాం. సో ఇక్కడికి మాత్రం అయిపోయింది. 52 పోస్టులో ఓసీ జనరల్. దీని తర్వాత వచ్చే ఎవరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఇక్కడ ఫీమేల్ ఆల్రెడీ జనరల్ కేటగిరీలో సెలెక్టెడ్ 1, ఇక్కడికి వెళ్ళి 1, ఇది లేదు 1 2, ఇక్కడ ఆల్రెడీ సెలెక్టెడ్ ఫీమేల్ క్యాండిడేట్లో 3, ఇక్కడ కూడా 3 4 5 6 7 8 9. సో 9 మెంబర్స్లో టోటల్ వచ్చేసి వాళ్ళే వచ్చారు, మేల్సే వచ్చారు 9 మెంబర్స్లో. సో ఒక 3 మెంబర్స్ ఫీమేల్ తీసుకుందాం. టోటల్ 12 మెంబర్స్లో 9 మెంబర్స్ మేల్స్ తీసుకుందాం, ఒక 3 మెంబర్స్ ఫీమేల్ తీసుకుందాం. సో ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ ఒకవేళ 10 మెంబర్స్ జనరల్లో ఉంటే మాత్రం కట్ ఆఫ్ వేరే అవుతుంది. 168.017 ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో. దీని తర్వాత ఒక 3 ఫీమేల్ ఇక్కడ కట్ ఆఫ్ అయింది. దీని తర్వాత ఉన్న ఫీమేల్స్ను
మనం ఒక 3 మెంబర్స్ తీసుకున్నాం. ఈడబ్ల్యూఎస్లో ఫీమేల్ 1, ఈడబ్ల్యూఎస్లో ఫీమేల్ 2, ఈడబ్ల్యూఎస్లో ఫీమేల్ 2, సో ఈడబ్ల్యూఎస్లో ఫీమేల్ 3 అనేది. సో ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఉమెన్ కట్ ఆఫ్ 156.193. సో ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో. దాని తర్వాత బీసీఏ చూద్దాం. BCA బీసీఏలో ఇక్కడ ఆల్రెడీ జనరల్ కట్ ఆఫ్ అయిపోయింది. సో ఇక్కడికే కట్ ఆఫ్ అయింది. బీసీఏ క్యాండిడేట్కే మనకు కట్ ఆఫ్ అనేది ఇక్కడికి అయింది. చూడండి, బీసీఏ క్యాండిడేట్ జనరల్ కట్ ఆఫ్లో ఇక్కడికి అయింది. ఇతనికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ. సో దీని తర్వాత ఎవరైతే ఉన్నారో ఫీమేల్ క్యాండిడేట్ ఉన్నది. సో ఆల్రెడీ ఫీమేల్ క్యాండిడేట్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి జనరల్లో వచ్చే అవకాశం వచ్చింది. సో ఓకే. దీని తర్వాత ఉన్న మేల్ 1, మేల్ 2. బీసీఏలో పోస్టులు వచ్చేసి మొత్తం 16 పోస్టులు ఉంది. బీసీఏలో 16 పోస్టులు అనేటివి ఉన్నాయి. సో అందులో ఒక 5 పోస్టులు మాత్రం ఫీమేల్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో 3 మెంబర్స్ వచ్చే అవకాశం ఉంది. 3 to 5 మెంబర్స్ రావాలి. చూద్దాం. మనకు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13లో ఒక ఫీమేల్ వచ్చింది. సో ఇప్పుడు 13లో ఫీమేల్ వచ్చింది. ఇక్కడ వరకు మేల్స్ తీసుకున్నాం. సో ఈ కట్ ఆఫ్ అనేది బీసీఏలో జనరల్లో తీసుకున్నాం ఇది. ఎందుకంటే 13లో ఒకరు వచ్చారు. ఒక 4 పోస్టులు మాత్రం వాళ్ళకి కేటాయిస్తే బీసీఏ జనరల్లో 166.340. సో బీసీఏ జనరల్లో 13 క్యాండిడేట్. సో చూద్దాం. 13 బీసీఏలో 13 బీసీఏ 13. సో 14 15 16. సో 4 పోస్టులు ఫీమేల్కి వస్తే మాత్రం ఇది కట్ ఆఫ్. సో ఫీమేల్ బీసీఏ ఫీమేల్ కట్ ఆఫ్ 157.214. సో బీసీఏ కట్ ఆఫ్. దీని తర్వాత వచ్చే వాళ్ళకి మేల్స్కి అయితే అవకాశం అనేది ఇక్కడ లేదు. సో అది గుర్తుపెట్టుకోండి. సో బీసీబీ చూద్దాం. సో బీసీబీలో పోస్టులు వచ్చేసి ఒక 9 ఉన్నాయి. 9 పోస్టుల్లో ఒక 3 పోస్టులు ఫీమేల్కి వచ్చే అవకాశం అవుతుంది. సో 2 to 3. సో 52 వరకు జనరల్ కట్ ఆఫ్ అయింది. దీని తర్వాత బీసీబీలో ఫస్ట్ క్యాండిడేట్, సెకండ్ క్యాండిడేట్. ఒకవేళ జనరల్లో ఒక వీళ్ళు సెలెక్ట్ అయితే మాత్రం బీసీబీలో నెక్స్ట్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు ఉంటారు. సో మనకు టోటల్ పోస్ట్ 9 పోస్టులు 9 మెంబర్స్ తీసుకున్నాం. దానిలో ఒక 2 ఫీమేల్ ఉండేటట్టు చూద్దాం. 1 2 బీసీబీ 1 2 3 4 సెలెక్టెడ్ 4 5 6 7 మెంబర్ వరకు ఇక్కడ తీసుకున్నాం. సో బీసీబీ ఇక్కడ బీసీబీ అవుతుంది కట్ ఆఫ్.
బీసీబీ జనరల్ కట్ ఆఫ్ 168.610. సో 168.610 జనరల్ కట్ ఆఫ్ అవుతుంది. సో ఆల్రెడీ ఈ జనరల్లో మహిళలకు జనరల్లో వచ్చిన ఫీమేల్ సెలెక్ట్ అయింది. సో దీని తర్వాత దీని తర్వాత వచ్చే బీసీబీ ఫీమేల్ అనేది ఒక ఇద్దరు తీసుకున్నాం. బీసీబీ ఫీమేల్ 1 ఇక్కడ దీని తర్వాత సో 9 పోస్టుల్లో సో సెకండ్ క్యాండిడేట్. సో బీసీబీ ఉమెన్స్, బీసీబీలో ఉమెన్ 163.451. సో 163.451 అనేది కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు. ఇప్పుడు బీసీసీ చూద్దాం. సో బీసీసీలో ఉన్న పోస్టులు మొత్తం టోటల్ పోస్టులు 4 ఉన్నాయి. సో ఒకటి ఫీమేల్ వచ్చేటట్టు చూద్దాం. బీసీసీలో టోటల్ పోస్ట్ వచ్చేసి 4 ఉన్నాయి, 4 మెంబర్స్. సో ఫస్ట్ క్యాండిడేట్ ఫీమేల్ వచ్చింది 1, 2 ఫీమేల్, రెండోది కూడా ఫీమేల్. సో 3, 4 పోస్టులు కదా, 3, 4. సో 4 పోస్టుల్లో ఇద్దరు వాళ్ళు వచ్చింది, ఇద్దరు వీళ్ళు వచ్చింది. సో ఇది రిజర్వేషన్ అనేది సేమ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. బీసీలో జనరల్ కట్ ఆఫ్ అన్నట్టు అయితే 146.782. సో ఇది ఉండే అవకాశం ఉంది బీసీసీలో 146.7. ఎందుకంటే ఇద్దరు ఉమెన్స్ వచ్చారు, ఇద్దరు మేల్స్ వచ్చారు. సో వాళ్ళ రిజర్వేషన్ 2 కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. మొత్తం పోస్టులు అయితే ఉమెన్స్కి అయితే ఉన్నాయి. సో ఇద్దరు వాళ్ళు వచ్చారు కాబట్టి ఇది జనరల్ కట్ ఆఫ్ అవుతుంది. సో బీసీడీ చూద్దాం. బీసీడీ బీసీడీ 4752 తర్వాత బీసీడీ తర్వాత 1, బీసీడీ తర్వాత 1, 2, 3. సో బీసీడీలో ఉన్న పోస్టులు టోటల్ 6 ఉన్నాయి. బీసీడీలో 6 పోస్టుల్లో 1, 2, 3, 4, 5 ఒకటి ఫీమేల్ కేటాయింది. సో 5 కాబట్టి కట్ ఆఫ్ వచ్చేసి ఇదే. ఇది బీసీడీ జనరల్ కట్ ఆఫ్. ఇది ఒక పోస్ట్ మాత్రం వాళ్ళు కేటాయించేద్దాం. సో బీసీడీ 176.010. ఇది బీసీడీ జనరల్. సో టోటల్ పోస్టులు 6 పోస్టుల్లో మనం 5 తీసుకున్నాం. సో ఒక పోస్ట్ మాత్రం వాళ్ళకి ఉమెన్స్కి ఉండే అవకాశం ఉంది కాబట్టి 1, 2, 3, 4, సో 5 బీసీడీ ఉమెన్. దీని తర్వాత వచ్చేది ఉమెన్ రిజర్వేషన్ తర్వాత వచ్చేది దీని తర్వాత బీసీడీ ఉమెన్ ఎక్కడ ఉంటే అక్కడ. సో ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉంది బీసీడీ ఉమెన్. సో బీసీడీ ఉమెన్లో ఇది వస్తుంది, ఈ కట్ ఆఫ్ అనేది వస్తుంది. బీసీడీ ఉమెన్ కట్ ఆఫ్ ఏంటి 167.361. సో 167.361 అనేది బీసీడీ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఎస్సీలో టోటల్ 29 పోస్టులు ఉన్నాయి. 11 ఏమో జనరల్ ఉన్నాయి, 18 ఏమో ఫీమేల్ ఉన్నాయి. సో 33% రిజర్వేషన్ చేస్తే 29లో ఒక 9 పోస్టులు ఉండే అవకాశం, 5 to 9 పోస్టులు. సో బీసీఈ కదా, బీసీఈలో ఒక 4 పోస్టులు ఉన్నాయి. సో 4 పోస్టుల్లో దాదాపు ఒక పోస్టు
ఫీమేల్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక పోస్ట్ అనేది వాళ్ళకు కేటాయిద్దాం. సో 4 పోస్టుల్లో ఒక పోస్టు ఉండే అవకాశం అనేది ఉంది బీసీఈలో. మొత్తం టోటల్ పోస్టులు వచ్చేసి 4. బీసీఈ సో ఫస్ట్ ఫీమేల్ వచ్చింది కాబట్టి ఒక పోస్ట్ ఇక్కడ వచ్చింది ఆల్రెడీ. సో ఫస్ట్ ఆల్రెడీ ఇక్కడ ఒకటి వచ్చింది. సారీ ఒక నిమిషం, 52 నుంచి చూడాలి. బీసీఈలో ఆల్రెడీ ఇక్కడ వచ్చిందంటే ఒక పోస్ట్. 52 తర్వాత జనరల్లో వచ్చింది 1, 2 బీసీఈ 2. సో వీళ్ళిద్దరూ ఒక పోస్ట్, 4 పోస్టుల్లో ఒక పోస్టు వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి 52 తర్వాత 1, 2 సో 3 క్యాండిడేట్. బీసీ జనరల్ వేరే వస్తుంది, ఇది వేరే వస్తుంది కాబట్టి ఒకవేళ 4 పోస్టులు అనేది జనరల్లోనే ఉంటే మాత్రం ఈ క్యాండిడేట్ వస్తారండి, ఇది గుర్తుపెట్టుకోండి. బీసీఈలో 4 పోస్టులు జనరల్లో ఉంటే ఇది ఒక పోస్ట్ ఫీమేల్కి మాత్రం ఉంటే సో ముగ్గురు మాత్రం ఇక్కడికి ఉంటే 173.941. సో ఇక్కడికి ఇది ఏంటి బీసీఈ జనరల్. సో ఉమెన్ ఒక పోస్ట్ కేటాయిస్తే మాత్రం నేను ఇందాక చూపెట్టిన సో ఇక్కడ క్యాండిడేట్ వస్తుంది. బీసీఈ ఉమెన్లో, బీసీఈ ఉమెన్ జనరల్లో ఉమెన్లో 166.426. సో ఉమెన్ పోస్ట్ ఉంటే తనకు వస్తుంది, లేదంటే ఇంతకుముందు తన కింద జనరల్లో ఉన్న వ్యక్తికే వస్తుంది. ఓకే, బీసీ. ఇప్పుడు ఎస్సీ చూద్దాం. ఎస్సీ టోటల్ పోస్టులు వచ్చేసి 29. సో ఒక 5 to 9 పోస్టులు మాత్రం ఫీమేల్కి ఉండేటట్టు చూద్దాం. ఎస్సీ 52 తర్వాత ఎవరైతే ఉన్నారో సో 52 తర్వాత 52 తర్వాత జనరల్లో సో ఫస్ట్ 29 ఫస్ట్ తీసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 15లో ఒక ఫీమేల్ వచ్చింది. 15, 16, 17, 18, 19, 20, 21, 22. సో 23లో ఇద్దరు వచ్చారు. 23, 24లో 3, 25. సో 25లో ఒక 3 మెంబర్స్ వచ్చారు. సో 25లో 3 మెంబర్స్ వచ్చారు అని అంటే 22 మేల్స్ అయ్యారు, 3 ఉమెన్స్ వచ్చారు. మనకు ఒక 5 to 9 వరకు ఉండే అవకాశం ఉంది కాబట్టి 29లో ఇంకొక పోస్టులు ఇస్తే 7 పోస్టులు మాత్రం వరకు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇంకోటి తీసుకుందాం. సో 25 అంటే 26. సో 26 వరకు ఇక్కడ కట్ ఆఫ్ తీసుకుందాం. మిగతా ముగ్గురు అంటే 6 పోస్టులు మాత్రం ఫీమేల్ కేటాయించే అవకాశం ఉంది కాబట్టి ఒక 6 పోస్టుల వరకు 152. సో దాని తర్వాత ఒకవేళ 7 పోస్టులు విధంగా 5 పోస్టులే ఫీమేల్కి వస్తే మాత్రం నెక్స్ట్ క్యాండిడేట్ ఇదేనా కాబట్టి ఇది ఇంకా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరు అనేది చూసుకోవచ్చు. సో ఎస్సీలో జనరల్లో చూద్దాం. ఫస్ట్ ఎస్సీలో జనరల్లో 152.226 అనేది జనరల్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ 3 ఫీమేల్స్ అయ్యారు కాబట్టి ఇంకొక 3 ఫీమేల్స్ మనం సెలెక్ట్ చేద్దాం. అక్కడికి 1. సో అక్కడ 3 మెంబర్స్ అయ్యారు. 4, 5 ఎస్సీ ఉమెన్, 5, 6. సో 6 ఎస్సీ ఉమెన్ కట్ ఆఫ్.
సో ఎస్సీ ఉమెన్ కట్ ఆఫ్, ఎస్సీ ఉమెన్ కట్ ఆఫ్ వచ్చేసి 147.488 ఉండే అవకాశం అయితే ఉంది. ఒకవేళ 7 పోస్టులు వస్తే దీని తర్వాత వచ్చే ఉమెన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ 6 పోస్టులు కాకుండా కేవలం 5 పోస్టులే ఉన్నాయనుకోండి, తనకు రాదు. సో అంతకుముందు ఉన్న మేల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, నేను చూపెట్టిన మేల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి వస్తుంది. సో ఇప్పుడు ఎస్టీలు చూద్దాం. సో ఎస్టీలు టోటల్ పోస్టులు వచ్చేసి ఎస్టీల్లో 13 పోస్టులు ఉన్నాయి. జనరల్లో 7, ఉమెన్స్కి ఒక 6 పోస్టులు, టోటల్ 13. ఒక 4 పోస్టులు మాత్రం ఉమెన్స్ ఉండేటట్టు అనేది ఉండే అవకాశం అయితే ఉన్నది. ఎస్టీల్లో మొత్తం 13 పోస్టులు. సో ఇక్కడ చూద్దాం 52 నుంచి వెళ్ళి, సో 52 తర్వాత ఉన్న ఎస్టీ క్యాండిడేట్స్, ఎస్టీల్లో మొత్తం 13 మెంబర్స్ చూద్దాం. 13 మెంబర్స్ ఎస్టీ. సో 1 2 3 4 5 6 7 8. సో 9 మెంబర్స్ అయితే మనం మేల్స్ తీసుకున్నాం. ఒక 4 మెంబర్స్ ఉమెన్స్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ 10 తీసుకున్నాం అనుకోండి, ఒక 3 పోస్టులు మాత్రం ఉమెన్స్ కేటాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో 10 మెంబర్స్ తీసుకుంటే ఇక్కడ కట్ ఆఫ్ అవుతుంది. 9 మెంబర్స్ తీసుకుంటే ఇక్కడ కట్ ఆఫ్ అవుతుంది. ఒకవేళ 9 మెంబర్స్ అంటే 4 ఉమెన్స్ కేటగిరీలో వస్తే, ఓపెన్లో ఒక 4 ఉమెన్స్ వస్తే మాత్రం 9 మెంబర్స్ తీసుకోవాలి. 10 మెంబర్స్ 3 మెంబర్స్ ఉంటాయి. ఇట్లా ఒకవేళ ఓపెన్లో 3 పోస్టులు ఉమెన్స్ ఉన్నాయి అనుకోండి, ఎందుకంటే ఉమెన్స్ ఎవరు రాలేదు ఇప్పటి వరకు, సో జనరల్ వేరే తీసుకోవాలి. సో ఇప్పుడు ఎస్టీ జనరల్ వేరే కట్ ఆఫ్ తీసుకున్నాం. 164 అంటే 4 పోస్టులు మాత్రం వాళ్ళకి కేటాయి. సో 10 తీసుకున్నాం. సో ఎస్టీ జనరల్ అంటే 164 పాయింట్, ఒక 3 పోస్టులు మాత్రం ఉమెన్స్ తీసుకున్నాం. సో ఇది ఎస్టీ జనరల్. ఉమెన్స్కి మాత్రం ఇప్పటి వరకు ఒకరు కూడా రాలేదు. ఎస్టీ ఉమెన్ ఒక 3 మెంబర్స్ని వాళ్ళని తీసుకున్నాం. ఎస్టీ ఉమెన్. సో ఫస్ట్ ఉమెన్, సెకండ్, సో థర్డ్ ఉమెన్. ఇక్కడ థర్డ్ ఉమెన్ ఎస్టీలో ఉమెన్స్ రిజర్వేషన్, ఉమెన్ రిజర్వేషన్ ప్రకారం 152.676 అనేది కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. 3 పోస్టులు ఉంటాయి. ఒకవేళ 4 పోస్టులు ఉంటే, ఎస్టీలో 4 పోస్టులు ఉంటే, దీని తర్వాత ఎవరైతే ఉన్నారో, ఈ నెంబర్ తర్వాత ఎవరైతే ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో చూసుకోండి మీరు. 4 పోస్టులు ఉంటే ఎస్టీలో 4 పోస్టు ఇంత దూరంలో ఉన్నదండి, 146 వరకు ఉండే అవకాశం అయితే ఉన్నది. 4 పోస్టులు ఉంటే తనకు వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ.